మేషరాశి వారికి ఈరోజు దినారంభ చక్రంలో అధిక శ్రమ. వృషభరాశి వారికి ఈరోజు పూర్తిగా రుణములు తీర్చగలుగుట. మిథున రాశి వారికి నూతనమైన కార్యాలకు శ్రీకారం చుడతారు. కర్కాటక రాశి ప్రభుత్వ మూలకంగా లాభాలు. సింహరాశి వారికి మంచినీళ్ళ వలె ఏదో ఒక రూపంలో ధనం ఖర్చు అయిపోయే అవకాశం ఉంది. నమస్తే లోక జననీ నమస్తే విష్ణువల్లభే పాహిమాన్ భక్త వరదే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 3/7/2026. స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠమాసం కృష్ణాపక్ష తదియ శుక్రవారం. తదియ ఉదయం 9:03 వరకు. శ్రవణ నక్షత్రం ఉదయం 10:24 వరకు. అలాగే వర్జం మధ్యాహ్నం 2:37 4 19 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 8:09 నుండి 9:11 వరకు. మధ్యాహ్నం మళ్ళీ 12:30 నుండి 1:22 వరకు. సూర్యోదయం 5:33, సూర్యాస్తమయం 6:35. అమృత గడి రాత్రి 12:46 2:15 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:10 వరకు. మధ్యాహ్నం 3 గంటల నుండి 4:15 శుభకాలం. విష్కంభం సాయంత్రం 6:4:17. భద్రకరణ ఉదయం 9:03, భవరాత్రి 9:24. మేషరాశి వారికి ఈరోజు దినారంభ చక్రంలో అధిక శ్రమ, ధన వ్యయ సూచనలు. మాట పట్టింపులుంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృషభరాశి వారికి ఈరోజు పూర్తిగా రుణములు తీర్చే ప్రయత్నాలు చేయుట. ధనము వచ్చినప్పటికీ ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంది. మిథున రాశి వారికి నూతనమైన కార్యాలకు శ్రీకారం చుడతారు. అన్ని రంగాల వారికి మిథున రాశి వారికి ఈరోజు అనుకూలం. విద్యార్థులకు కూడా చాలా అనుకూలం. కర్కాటక రాశి ప్రభుత్వ మూలకంగా లాభాలు. కుటుంబంతో ఆనందంగా ఉండే అవకాశాలు, కుటుంబ సౌఖ్యం ఉంది. సింహరాశి వారికి ఎంత ధనం వచ్చినను ఈరోజు అనుకోకుండా మంచినీళ్ళ వలె ఏదో ఒక రూపంలో ధనం ఖర్చు అయిపోయే అవకాశం ఉంది. కన్యారాశి వారి వ్యాపారాల్లో స్వల్పంగా నష్టాలు, క్రింద పనిచేయు వారి వల్ల నష్టాలు ఉన్నాయి. తులారాశి వారికి బంధువులతో కలయికలు, అనుకోని ప్రయాణాలు. వృశ్చిక రాశి వినోదాలకే అధిక ఖర్చులు, ప్రయాణాలు, ధన వృద్ధి. ధనుసు రాశి వారికి వివాహాది ప్రయత్న అనుకూలతలు, బంధుమిత్రులు రాక ఆనందాన్ని ఇస్తుంది. వాహనంలో మార్పులు, నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మకర రాశి వారి క్రయ విక్రయాల వల్ల లాభాలు ఉన్నాయి. ధన వృద్ధి. ఉద్యోగస్తులు కూడా మార్పులు కూడా అవకాశం ఉంది. కుంభరాశి వారి గతంలో నష్టపోయిన ధనం తిరిగి వచ్చే అవకాశం. శత్రువులే మిత్రులుగా మారి మీకు సహాయం చేసే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి వారికి ఎంత ధనం వచ్చినా ఏదో ఒక మూలకం ఖర్చు అయిపోవడం, ధనం రొటేషన్ కాకుండా బాధపడే అవకాశాలు ఉన్నాయి. తదియ శుక్రవారం కావడం వల్ల విశేష అన్ని కార్యాలకు అనుకూలం. సంకష్టహార చతుర్థి కాబట్టి ఈరోజు గణపతి యొక్క ఆరాధన, లక్ష్మీదేవి ఒక పక్కన లక్ష్మీ గణపతి ఆరాధన, ఒక పక్కన సంకష్టహార చతుర్థి రోజు, ఒక పక్కన శుక్రవారం. శ్రవణ నక్షత్రం ఒక పక్కన చూసి నారాయణము ఎంత విశేషమైన రోజు చూడండి. శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నారాయణుడికి ఇష్టం, శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టం. సంకష్ట మేనమామ, మేనత్త, మేనలుడు వీళ్ళ ముగ్గురు ఆరాధన కూడా ఈరోజు విశేషంగా ఆరాధనగా చెప్పారు. విశేషమైన రోజు కూడా ఈరోజు అన్ని కార్యాలకు ఈరోజు చాలా అనుకూలం.